బీడీ కార్మికుల ఐక్యత బీడీ కార్మికుల ఐక్యత ఆగదు ఆగదు పోరాటం బీడీలల్లా పోరాటం ఆగదు ఆగదు పోరాటం ఆగదు ఆగదు పోరాటం ఆగదు ఆగదు పోరాటం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ జిందాబాద్ जिंदाबाद जिंदाबाद टीयूसीआई जिंदाबाद 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 రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను బీడీ కార్మికుల ఐక్యత నేడే మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వీళ్ళు అధికారంకి వచ్చే కంటే ముందు అనేక విషయాలు దేశ ప్రజలకు హామీలు ఇచ్చిండ్రు. హామీలన్నింటినీ పక్కకు పెట్టేసిండ్రు. 140 సంవత్సరాల కిందటనే అమెరికా నగరంలో చికాగో దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాల్లో భాగంగా చికాగో నగరంలో కార్మికులు 6 చనిపోయి 8 గంటల పనిని సాధించారు. అది చట్టం అనేది ప్రపంచవ్యాప్తంగా అమలైంది. 140 సంవత్సరాల నుంచి ఆ 8 గంటల పని దినం కొనసాగుతుండగా ఇవాళ మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న ఈ 2-3 సంవత్సరాల నుంచి కార్మిక చట్టాలను సవరణ పేరుతోని 44 చట్టాలను 15 చట్టాలు పనికి రాకుండానే చేసిండ్రు. 29 చట్టాలలో 4 కోడ్లు చేసి ఆ 8 గంటల పని దినం పోయి ఏ కంపెనీ వాడు 10 గంటల పని 12 గంటల పని చేసుకునే విధానం ఇవాళ అమల్లోకి తీసుకొచ్చిండు. ఇట్లా కార్మికులు నాటి నుంచి నేటి వరకు అనేక పోరాటాలు చేసి అనేక కష్టాలు ఎదుర్కొని ఇవాళ ఎంతో కొంత తులసోపత్తిలో లాభపడుతున్నటువంటి స్థితిలో ఈయన ఆ లాభం కూడా లేకుండా చేసే పరిస్థితిని మన నరేంద్ర మోడీ చేసిండు. ఈ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన మాత్రం పట్టువీడని మనిషిలాగా అది పట్టుకొని అట్టనే ఉన్నాడు. కాబట్టి వెంటనే ఈ లేబర్ కోడ్స్ ఏవైతే తెచ్చిండో ఆ లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేసేసి వాటిని అమలు చేయకుండా ఉన్న వాటిల్లో ఏమైనా కార్మికులకు లాభం చేయనటువంటి చట్టం ఏదైనా ఉంటే అటువంటి దాన్ని సవరణ చేసి ఆ రకంగా కార్మికులకు లాభమయ్యే రకమైనటువంటి ఆలోచనతోని ఈ కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని, ఒకవేళ కొనసాగకపోతే భవిష్యత్తులో తగిన బుద్ధి కార్మికులు ఆ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలియజేస్తారు. కాబట్టి వెంటనే తన విధానం మార్చుకొని కార్మికులకు ఈ దేశ ప్రజలకు లాభమయ్యేటువంటి విధానం కొనసాగిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ మే 1 తారీఖు నాడు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినంని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మే 1 నాడు ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవాన్ని 10 రోజులు జరుపుకుంటారు. అందులో భాగంగా మనం ఆర్మూర్లో 1వ తారీఖు నాడు 10 గంటలకు ఈ మేడే దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. దీనికి వివిధ గ్రామాల కార్మికులందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐగా తెలియజేస్తున్నా. కాబట్టి అందరు రావాలని చెప్పేసి కోరుతున్నా.